4 ఋతువులు ఇంకా రాత్రి పగలు కలిపి మొత్తం 6గురున్నారు. రాత్రి పగలు వారి సమయాలను విభజన చేసుకున్నారు. కానీ 4 ఋతువులు ఒక విషయం గురించి వాదించుకున్నారు, వారిలో ఎవరు గొప్ప అని. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, నేనే పెద్దవాడిని. నేను గనక లేకపోతే పంటలనేవి పండవు, ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతారు. ఇప్పుడు వచ్చింది చలికాలం దేవుని వంతు. లేదన్నయ్య, నా వల్ల మంచుకాలం ఎప్పుడొస్తుందో అప్పుడే పంటలు పండుతాయి. ఇంద్రదేవుడు ఇవన్నీ చూడలేకపోయాడు. అప్పుడు అతను తన శక్తిని చూపించాడు. అన్నా, నేను వర్షంగా కురవడం వల్లే పంటలు పండుతున్నాయి. అందరికంటే చిన్నవాడు వరుణదేవుడు. అతను అందరికంటే ఏమైనా తక్కువ? అన్నయ్య, నేనొచ్చినప్పుడే మేఘాలు వస్తున్నాయి, వర్షాలు కూడా వస్తున్నాయి, అలాగే పంట కూడా పండుతోంది. ఏ ఋతువు గొప్పదని ప్రజలు కంటే ఇంకెవరు చెప్పగలరు? అందువల్ల 4 దేవుళ్ళు విజయనగరానికి వచ్చారు. అన్ని కాలంలోనే ఎండాకాలమే గొప్పది, కొంచెం పొదుపు చేసి. అందరూ విన్నారా? విజయనగర వాసులు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ఒక్కరు చెప్పడం వల్ల ఏమవుతుందన్నయ్య? మీరు సరిగానే చెప్పారు. చూసారా, ఎండాకాలంలో ఎక్కువ మామిడికాయలు వస్తున్నాయి, అందువల్ల నాకు ఎక్కువ లాభం దక్కుతున్నాయి. నిర్ణయం తెలిసింది. విజయనగర వాసులకు తోడుగా అగ్నిదేవుణ్ణి విడిచి మిగతా సహోదరులు బయలుదేరారు. అయ్య బాబోయ్, ఎండ దంచేస్తోంది, కొంచెం పొదుపు చేసి. ఏంటిది, నిప్పుల వర్షం కురుస్తున్నట్టుంది. అర్రే, నా మామిడి పళ్ళు మొత్తం నాశనం అయ్యేలా కింద పడిపోతుంది. ఈసారికి గడ్డ వల్ల నాకు పెద్ద నష్టం జరిగింది. అమ్మో, ఈ ఎండ ఎవరైనా తాగడానికి మంచినీళ్ళుంటే ఇవ్వండి. ఎంత దారుణమైన ఎండ! ఈ ఎండ ఎప్పుడు తగ్గుతుందబ్బా? అయ్యో, ఈ ఎండ వల్ల నా దూది కాలిపోయిందే. భగవంతుడా, మమ్మల్ని ఈ ఎండ నుంచి కాపాడు, వర్షాన్ని కురిపించు. ప్రజలు మిమ్మల్ని కాదన్నయ్య, నన్నే ఇష్టపడుతున్నారు. అందువల్ల వీళ్ళు అడిగింది నేను చేసే కదా తీరాలి. అప్పుడు ఇంద్రదేవుడు తన కరుణని కురిపించాడు. వర్షం వచ్చేసింది. ఇంకా నయం, ఎండ నుంచి మనం తప్పించుకున్నాం. కొంచెం పొదుపు చేసి. అర్రరే, వర్షం కురుస్తోందేంటి? నేను శిల్పాన్ని ఎలా తయారు చేయగలను? అవసరానికి మించిన ఏ విషయమైనా అది మంచిది కాదు. అది ఇలాంటి వర్షమైనా సరే. వామ్మా, దేవుడా, ఎందుకిలా ఏడిపిస్తున్నావు? కొంచెం పొదుపు చేసి. అయ్యో, దీనికంటే శీతాకాలమే మంచిది. నా పత్తి బాగా అమ్ముడవుతుంది. సరిగా చెప్పారు. నా దగ్గర కూడా చాలా బట్టలు శుభ్రంగా ఉతికించుకోవడానికి వస్తాయి. శుభ్రంగా ఉతుకుతాను. ఈ చలికాలం ఎప్పుడు వస్తుందో? అన్నయ్య, విజయనగరం ప్రజలు మిమ్మల్ని కాదు, నన్నే కోరుకుంటున్నారు. అంతే. ఆ తర్వాత ఏముంది? శీతాకాలపు దేవుడు మొత్తం విజయనగరాన్ని తన చల్లదనంతో నింపేశాడు. ఆహా, అద్భుతమైన చలికాలం. కొంచెం పొదుపు చేసి. దీనికోసమే కదా నేను ఎదురు చూశాను. చలికాలం వస్తే ఆకలేస్తుంది, ఆ తర్వాత జనాలు నా బియ్యాన్ని కొనుక్కెళ్తారు. చిరోజీ అన్నయ్య, ఈ దుప్పటిని నా కోసం త్వరగా కుట్టిస్తారా? కొంచెం ఆలస్యం అవుతుంది. ఈసారి శీతాకాలంలో మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది. ఎండాకాలం ఇంకా వర్షాకాలం కన్నా ఇది చాలా బాగునే కదా ఉంది. అందరూ బాగా విన్నారా? ఇది నీ రాలేదంటే మంచు గడ్డ, నేను ఉతకలేను. అసలు మీరు ఏం దుప్పటి చేసి ఇచ్చారన్నయ్య? ఇందులో చలి అస్సలు తట్టుకోలేకపోతున్నా. నిప్ప వల్ల పోని చలి రగ్గు వల్ల పోతుందని అనుకుంటున్నారా ఏంటి?
రోజు ఇలా కొట్టు తెరిచిపెట్టుకుని ఎవరి కోసం చూస్తున్నారు? ఈ మంచు వల్లే అందరికీ ఆరోగ్యం పాడైపోతోంది. అందరూ వైద్యులిచ్చే మందులు మింగుతారా లేదా మీ బియ్యం తింటారా? అరే కొంచెం కొంచెం పొదుపు చేసి ఇలా అన్ని కాలాలు కలిసి నన్ను మోసం చేసేసాయి. ఈ చలి వల్ల నా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎంతమందికి ఔషధాన్ని ఎలాగిస్తాను? రేపు రండి. ఇంత మంచు కురుస్తోంది, మందు మాత్రం దొరకడం లేదు. భగవంతుడా నన్ను కాపాడు. శీతాకాలం దేవుడికి అర్థమైంది. అదేమిటంటే ఆయనకి అక్కడ సరైన మర్యాద లేదని. ఇప్పుడు ఉన్నది అందరికంటే చిన్నవాడు వాయుదేవుడు. ఇదిగో మీరందరూ బాగా చూసుకున్నారా? మీ ముగ్గురు అక్కర్లేదు. విజయనగర వాసులారా, ఇప్పుడు నా వంతు. ఆహా, ఎంత చక్కటి గాలు! వాతావరణం చాలా బాగుంది. ఉతికి ఆరేస్తాను. ఈ రోజు బట్టలు ఉతకడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓరి నాయనో, నా బట్టలు ఎగిరిపోతున్నాయి. అరే నా బట్టలు! అర్రే ఇదిగేట్రా పోయే కాలం. అమ్మో నా చెడ్డు, నన్ను ఎవరైనా కాపాడండి. అరే కొంచెం కొంచెం పొదుపు చేసి నా బియ్యపు పోస్తా. నా కొట్టు. అరే నువ్వు మాత్రం ఏంటయ్యా ఎక్కడికో వెళుతున్నా? నేను కూడా నీతో వస్తాను. వాయుదేవుడు వచ్చిన తర్వాత కూడా విజయనగర ప్రజలు సంతోషించలేదు. జనం ఆ కొత్త విపత్తు వల్ల అందరూ త్వరగా చేతులు కలిపారు. దొరగారు, మీరే ఏదైనా ఉపాయం చెప్పాలి. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు, కానీ కొద్ది రోజులుగానే ఇలా కాలాలు మారడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఈ వాతావరణం మారడం వల్ల నాకు కూడా పెద్దగా ఇబ్బంది వచ్చింది గురుగారు. ఇది మనకి ఏం చెప్తోందంటే కాలదేవులు ఒకరితో ఒకరు ఇప్పుడు గొడవ పడుతున్నారు. దేవుళ్ళైనటువంటి వాళ్ళే కదా ఆలోచించాలి. వాళ్ళు కొట్టుకోవడం వల్ల మాకే కదా ఇబ్బంది. గొడవ ఎప్పుడు ఒకరితో ఒకరు నేనే గొప్పవాడా అని చెప్పడం వల్లే జరుగుతోంది. అది వాళ్ళు అర్థం చేసుకున్నారంటే అదేంటంటే వాళ్ళల్లో ఒకరి మాత్రమే గొప్పగా తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకటిగా ఉండాలని ప్రజలు ఇష్టపడుతున్నారని వాళ్ళు తెలుసుకుంటే ఆ తర్వాత ఈ గొడవలే ఉండదు. గురువుగారు చెప్పింది విని నలుగురు దేవతలు వాళ్ళు తమ తప్పుని తెలుసుకున్నారు. అది నిజమే. వర్షంలోని మజా ఎండ తర్వాతే కదా తెలుస్తుంది. వర్షంతో కలిసిందే మంచు. ఎండలో గాలి వీస్తే ప్రశాంతంగా ఉంటుంది. వర్షంలో మబ్బులు వ్యాపిస్తాయి, అంటే ప్రతి చోట వర్షం కురవాలని. ఆ తర్వాత కాలాల నిర్మాణం మారనే లేదు. విజయనగరంలో కేశవనే చాకలి తన గాడిదైన మున్నాతో పాటు ఉండేవాడు. అరే ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఉతికి ఉతికి ఏమైంది? అరే ఏమైంది చెప్పవా? ఉతికి ఉతికి ఒకవేళ నువ్వు గనక మాట్లాడగలిగితే ఉతికి ఉతికి. మున్నా కేశవ్కి గాడిద మాత్రమే కాదు, అతనికి అదే కుటుంబం, ఇంకా స్నేహితుడు కూడా. మున్నా, నువ్వు గాడిదే కాకుండా నాలాగా మనిషి అయి ఉంటే నేను కూడా నీతో మాట్లాడుండేవాడిని ఉతికి ఉతికి. ఒకరోజు ఉడంకా ఇంటి వైపు నుంచి అతను వెళ్తున్నప్పుడు అతనికి ఉడంకా మాటలు వినిపించాయి. గాడిదిగా ఉన్న నిన్ను మనిషిగా మార్చేశానా? ఇప్పుడు నువ్వు నాతోనే ఇంతలా మాట్లాడుతున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళ. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఉడంకా అతని పనివాడిని తిడుతూ ఉన్నాడు, కానీ కేశవ్ అది వేరేలా అనుకున్నాడు. వీడు నిజంగానే గాడిదని మనిషిగా మార్చాడు. ఉతికి ఉతికి. సరే మనం వెళ్దాం పదా.
అంతే, ఇంకేముంది, ఉడంకా వద్దకి తన గాడిదని తీసుకుని వెళ్ళాడు. ఉడన్కా అన్న ఎక్కడున్నారు? ఉతికి ఉతికి చెప్పు బాబు, ఏంటి విషయం? మీరు నిజంగానే చాలా గొప్పవారు ఉడన్కా అన్న. ఉతికి ఉతికి ఈ రోజే నాకు కూడా అర్థమైంది. అంతలా నేనేం చేశాను? కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇదే అన్నయ్య మీ గొప్పతనం. ఉతికి ఉతికి అద్భుతాన్ని చేసి కూడా ప్రశాంతంగా ఉన్నారే. ఉతికి ఉతికి నా మున్నా ఏం లేదు, నా మున్నాని కూడా మనిషిగా మార్చేయండి. ఉతికి దీన్ని మనిషిగానా? కుదరదు అని చెప్పకండి, నేను నా కళ్ళతో చూశాను కదా. మీరు గాడిదని మనిషిగా మార్చారు, దానితో మీరు మాట్లాడుతూ కూడా ఉన్నారు. ఇలా గనక చేస్తే మీకు డబ్బులు ఇస్తాను. ఉతికి ఉతికి ముందు ఉడంకాకి తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. ఆ తర్వాత అతని మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. ఇందాకే నా పనివాణ్ణి పనిలో నుంచి తీసేసి పంపించేశాను. ఈ దృఢంగా ఉన్న గాడిద ఖచ్చితంగా నాకు పని చేస్తుంది. అక్కడ సరే సరే, నువ్వు చెప్పినట్టు మార్చచ్చు, కానీ దానికి కొన్నాళ్ళు అవకాశం కావాలి. దీన్ని నాలాగే ఒక మంచి మనిషిగా మార్చండి ఉడన్కా అన్న. నేను వెళ్ళొస్తాను. ఉడన్కా అన్నయ్య ఏం చెప్తున్నారో దాన్ని విను. అయ్యి బాబోయ్, ఉచితంగా నా పనులన్నీ చేసి పెట్టడానికి ఒక గాడిద ఇంకా చేతి నిండా డబ్బు దొరికింది. కేశవ్ గాడిద చాలా తెలివైంది. కేశవ్ చెప్పినట్టుగానే ఉడంకా మాటల్ని వినసాగింది. కేశవ్ గాడిద త్వరగా పనులన్నీ నేర్చుకుంది. ఇదిగో తీసుకోవయ్యా నీ వస్తువులు. ఏబే నా డబ్బులేపో, త్వరగా వెళ్ళా. డబ్బు ఈరోజు నాకు చాలా పనులున్నాయి మున్నా, అంచేత నీతో రాలేను. ఈ బియ్యపు బస్తాల్ని నువ్వే సంతకి తీసుకువెళ్ళి చేర్చాలి, సరేనా? వచ్చేసింది నాకు ఇష్టమైన జంతువు. అయ్య బాబోయ్ బాబోయ్, నీకు ఎంత తెలివి ఉంది, చాలా సంతోషంగా ఉందా. కానీ నీ యజమాని కేశవన్ ఉన్నాడే, వాడు పెద్ద మూర్ఖడా. ముందు నేనేం అడుగుతానంటే, నువ్వు మనిషిగా మారిన తర్వాత నీకు ఎలా ఉంది మున్నా అనే అడుగుతాను. వద్దొద్దు, గతమంతా ఎందుకు గుర్తు చేయడం? గాడిదగా ఉండడం ఎవరికి ఇష్టం? ఉతికి ఉతికి. అరే ఒంటరిగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కేశవ్? కొన్ని నెలలుగా నీ గాడిద అసలు కనిపించట్లేదేంటి? ఏంటి నెలల తరబడా? అవును అవును, 1 నెల అయిపోయింది. నా మున్నాని ఉడన్కా దగ్గర. ఉడన్కా అన్నా, ఓ ఉడన్కా అన్నా, అరే ఎక్కడున్నారన్నా? ఉతికి ఉతికి. ఉడంకాకి అర్థమైంది కేశవ్ తన మున్నాని తీసుకెళ్ళడానికి వచ్చాడని. కానీ తనకి అన్ని పనులు చేసి పెట్టే గాడిదని అతను ఎలా తిరిగి పంపుతాడు? అవును, నా మున్నా ఎక్కడా? నువ్వు సంతలో చూడలేదా? అక్కడ వాడికి సొంతంగా బట్టల కొట్టు ఉంది. అరే, వాడు తనకంటూ ఒక కొట్టును తెరిచాడా? ఉతికి ఉతికి. అవునవును, ఈ మధ్య వాడికి తెలివి బాగా పెరిగిపోయిందే. కిల్లి కొట్టుంది కదా, దాని పక్కనే వాడు కూడా కొట్టు పెట్టాడు. తన మున్నాని చూడడానికి కేశవ్ బయలుదేరాడు. కొనుక్కోండమ్మా కొనుక్కోండి, రెండమ్మా రండి, రంగురంగు చీరలు వచ్చి కొనుక్కోండి, రెండమ్మా రండి వచ్చి కొనుక్కోండి.
ఓ నాయనా మున్నా, నువ్వు ఎంత మారిపోయావు ఉతికి ఉతికి. అరే ఎవరు మున్నా ఎవరి మున్నా? నేను దీను. దీనువా? నీ పేరు పని రెండు మార్చేసావా ఉతికి ఉతికి? సరే అది ఎందుకులే, దీన్ని మూసుకొని రా ఉతికి ఉతికి. కేశవ్ ఇది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే అతను తన మున్నా కాదు, అతను దీను అని. నువ్వేంటయ్యా నన్నే తరుగుతున్నావు? ఏ మున్నా, నేను చెప్పేది కాదు విను. అరే మున్నా ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నావు? మున్నా నేను చెప్పేది విను, ఆగు. రే మున్నా, ఆగుతావా ఆగవా? అరే రే, నా మున్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మున్నా దొరికాడు. నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. అరే నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు మున్నా? ఈలోగా అక్కడికి జనం వచ్చారు. అందరూ అతను చెప్పేది విన్నారు. వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోయారు. కేశవ్, నిన్ను ఉడంక బాగా మోసం చేశాడు. వీడు దీను దీను. వీడే ఉడంక దగ్గర ముందు పనిచేసిన వాడు. ఒక గాడిద మనిషి అవ్వగలడా? ఉడంక కేశవ్ని బాగా మోసం చేశాడు. అది తలుచుకొని అతనికి చాలా కోపం వచ్చింది. నేను ఊరికే వదలను. నేను నా మున్నాన్ని మనిషిగా మార్చమని నీకు చెబితే నువ్వు దాంతో నన్ను దద్దమని చేద్దాం అనుకున్నావా? నిన్ను వదలను. అరే నేను చెప్పేది వినా. అలా లేదు తమ్ముడా. ఆగు, ఆగు. మామా, నా తులాభారం విరిగిపోయేలా ఉంది. కొంచెం కొంచెం పొదుపు చేస్తే. నా చేతికి చిక్కితే నీ కథ ముగిసిపోతుంది ఉతికి ఉతికి. If you like this video, subscribe to our channel Murthy Media.